నమస్కారం. ఓవైపు క్లీన్ ఎనర్జీ కోసం సోలార్ పవర్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరోవైపేమో దేశానికి పవర్ హౌస్ లాంటి మన పాత బొగ్గు ప్లాంట్లను వదులుకోలేకపోతున్నాం. అయితే విచిత్రమేంటంటే ఇండియా ఈ రెండిటినీ కలిపి ఒక కొత్త దారి వెతుకుతోంది. అసలు బొగ్గు, బ్యాటరీలు ఎలా కలిసి పనిచేస్తున్నాయో, ఇది మన భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా సోలార్ పవర్లో మన సక్సెస్ వల్ల వస్తున్న ఒక కొత్త తలనొప్పి ఏంటో చూద్దాం. ఆ తర్వాత గ్రిడ్ ఎదుర్కొంటున్న అస్సలు టెక్నికల్ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుని దానికి బ్యాటరీలు ఎలా పరిష్కారం చూపుతున్నాయో తెలుసుకుందాం. ఇక చివరగా ఇది నిజంగా మన భవిష్యత్తుకు ఒక బ్రిడ్జ్ అవుతుందా, లేక కేవలం ఒక తాత్కాలిక ఏర్పాటేనా అని కూడా విశ్లేషిద్దాం. ఇండియా గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతోంది, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ భారీ విజయమే ఇప్పుడు మన పవర్ సిస్టంకు ఒక కొత్త సవాలుగా మారింది. ఏంటది చూద్దాం. 500 గిగావాట్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈ నంబర్ ఎంత పెద్దదో. చాలా దేశాల మొత్తం పవర్ కెపాసిటీ కంటే ఇది ఎక్కువ. 2030 కల్లా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పునరుత్పాదక ఇంధనం ద్వారా ఇంత శక్తిని సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అంటే క్లీన్ ఎనర్జీ విషయంలో మన కమిట్మెంట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతా బానే ఉంది కదా అనిపిస్తుంది, కాదంటారా? కాని ఇక్కడే ఒక విచిత్రమైన సమస్య మొదలవుతుంది. మనం ఎంత ఎక్కువ సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తే మన పవర్ గ్రిడ్కు అన్ని కష్టాలెందుకొస్తున్నాయి? వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఓ పెద్ద టెక్నికల్ రీజన్ ఉందన్నమాట. ఈ సమస్యకు అసలు కారణం గ్రిడ్ ర్యాంపింగ్ అనే ఒక టెక్నికల్ ఛాలెంజ్. దీనివల్ల మన పాత బొగ్గు ప్లాంట్లు ఉన్నాయి కదా, అవి ప్రతిరోజూ ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ చేస్తున్నట్టు పనిచేయాల్సొస్తోంది. చూడండి, ఒక రోజును తీసుకుందాం. పగలు మంచి ఎండ ఉన్నప్పుడు సోలార్ ప్యానెల్స్ నుండి విపరీతంగా కరెంటు వస్తుంది. అప్పుడు గ్రిడ్లో పవర్ ఎక్కువైపోతుంది. దాంతో బొగ్గు ప్లాంట్లు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాలి. సరే, కాని సూర్యుడు అస్తమించగానే సీన్ రివర్స్ అవుతోంది. సోలార్ పవర్ ఒక్కసారిగా జీరో అయిపోతుంది. మరి ఆ లోటుని ఎవరు భర్తీ చేయాలి? వెంటనే మన బొగ్గు ప్లాంట్లు కొన్ని నిమిషాల్లోనే ఫుల్ స్పీడ్లో పనిచేయాల్సి వస్తుంది. పవర్ ప్రొడక్షన్లో ఇలా అకస్మాత్తుగా పెంచడం, తగ్గించడాన్నే గ్రిడ్ ర్యాంపింగ్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కారును ఫుల్ స్పీడ్లో నడిపి వెంటనే సడన్ బ్రేక్ వేయడం లాంటిది. ఇది పవర్ ప్లాంట్ల మెషినరీపై విపరీతమైన ఒత్తిడిని పెట్టి వాటిని దెబ్బతీస్తుంది. ఈ ర్యాంపింగ్ వల్ల జరిగే నష్టాలు చాలానే ఉన్నాయి. ఫస్టాఫాల్, ప్లాంట్లోని యంత్రాలు త్వరగా పాడైపోతాయి. రెండోది, ఇంధనం అనవసరంగా ఖర్చవుతుంది. అంటే ఖర్చు పెరుగుతుంది, కాలుష్యం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు ప్లాంట్లని పూర్తిగా షట్డౌన్ కూడా చేయాల్సొస్తుంది. ఇది దేశానికి అవసరమైన పవర్ కెపాసిటీని వేస్ట్ చేయడమే కదా. మరి ఈ గ్రిడ్ రోలర్ కోస్టర్ను కంట్రోల్ చేయడం ఎలా? ఇక్కడే ఇండియా ఒక కొత్త టెక్నాలజీని రంగంలోకి దించుతోంది. అదే బ్యాటరీ స్టోరేజ్. గ్రిడ్కు ఒక షాక్ అబ్జార్బర్లాగా పనిచేసే ఒక పైలట్ ప్రోగ్రామ్ ఇది. ఈ పైలట్ ప్రోగ్రామ్ను మన దేశంలోని పవర్ జాయింట్ ఎన్టీపీసీ లీడ్ చేస్తోంది. వాళ్ల కొన్ని అతి పెద్ద బొగ్గు ప్లాంట్ల పక్కనే భారీ బ్యాటరీలను ఇన్స్టాల్ చేసి పాత టెక్నాలజీతో కొత్త టెక్నాలజీని ఎలా జతచేయాలో టెస్ట్ చేస్తున్నారు. ఇది ఏదో చిన్న ప్రయోగం కాదు, మన దేశ ఇంధన భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక కీలకమైన అడుగు. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. పగలు సోలార్ పవర్ వల్ల గ్రిడ్లో కరెంటు ఎక్కువైనప్పుడు ఆ ఎక్సెస్ పవర్ను ఈ భారీ బ్యాటరీలలోకి పంపిస్తారు. దీనివల్ల బొగ్గు ప్లాంట్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒకే స్పీడ్లో స్థిరంగా నడుస్తాయి. ఇక సాయంత్రం అందరూ ఇళ్లకు చేరి లైట్లు, ఏసీలు వేయగానే డిమాండ్ పెరుగుతుంది కదా, అప్పుడు ఈ బ్యాటరీలలో స్టోర్ అయిన పవర్ను తిరిగి గ్రిడ్లోకి పంపిస్తారు. ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. వినడానికి ఇదో అద్భుతమైన పరిష్కారంలో ఉంది కదా. కాని వాస్తవంలో ప్రతిదానికి రెండు వైపులో ఉన్నట్టే దీనిలో కూడా కొన్ని ప్రయోజనాలతో పాటు పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకవైపు చూస్తే లాభాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. గ్రిడ్ స్టేబుల్గా ఉంటుంది, ప్లాంట్లు ఎఫిషియెంట్గా పనిచేస్తాయి, విలువైన సోలార్ పవర్ వేస్ట్ అవ్వదు. కాని ఇంకోవైపు చూస్తే సవాళ్లు కూడా అంతే పెద్దవి. ఈ బ్యాటరీలు చాలా కాస్ట్లీ. వాటి టెక్నాలజీ కోసం మనం వేరే దేశాలపై ఆధారపడాలి. అన్నింటికన్నా పెద్ద భయమేంటంటే, ఇది బొగ్గు ప్లాంట్లకు కొత్త ఊపిరిపోసి మన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను నెమ్మదింపజేస్తుందేమోనని. ఈ మార్గంలో అతిపెద్ద అడ్డంకి ఖర్చు. ఈ టెక్నాలజీ ఇంకా చాలా ఖరీదైనది. దానికి తోడు బ్యాటరీల కోసం మనం విదేశాలపై ఆధారపడటం వల్ల సప్లై చైన్లో ఏవైనా సమస్యలొస్తే ఇబ్బందవుతుంది.
వీటన్నిటినీ అధిగమించాలంటే ప్రభుత్వానికి స్పష్టమైన పాలసీలు, నియమాలు ఉండాలి. అయితే ఇక్కడే ఓ పెద్ద వాదన కూడా వినిపిస్తోంది. విమర్శకులు ఏమంటున్నారంటే ఈ బ్యాటరీ పరిష్కారం బొగ్గు ప్లాంట్లకు ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లాంటిది. వాటిని పూర్తిగా వదిలించుకోవడానికి బదులు ఇది వాటి జీవితకాలాన్ని మరింత పెంచి మనం పూర్తిస్థాయిలో గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లకుండా ఆలస్యం చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యూహాన్ని విడిగా చూడకూడదు. భారతదేశపు పెద్ద ఇంధన ప్రణాళికలో ఇది ఎక్కడ సరిపోతుంది? ఇది కేవలం ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనా, లేక నిజంగానే హరిత భవిష్యత్తుకు వేస్తున్న ఒక బలమైన వారధా? ఇక్కడే ఇండియా స్ట్రాటజీ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇది ఒకేసారి 2 పడవలపై ప్రయాణం చేయడం లాంటిది. ఓవైపు 2030 కల్లా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ అనే భారీ లక్ష్యం, మరోవైపు 2035 నాటికి దాదాపు 100 గిగావాట్ల కొత్త బొగ్గు ప్లాంట్లను కట్టాలనే ప్లాన్. ఈ 2 వ్యతిరేక మార్గాలు ఎలా కలిసి ముందుకు వెళ్తాయి? ఈ బొగ్గు బ్యాటరీ ఐడియా ఎక్కడించో అకస్మాత్తుగా వచ్చింది కాదు. ఇది మన దేశ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్లో భాగం. అంటే ఇదొక ఉన్నత స్థాయి ఆలోచించి తీసుకున్న వ్యూహం. మనం మాత్రమే కాదు, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా రెన్యూబుల్స్ వైపు వెళ్తున్న ఈ క్రమంలో ఇలాంటి హైబ్రిడ్ పరిష్కారాల వైపే చూస్తున్నాయి. కాబట్టి మనం మళ్లీ మొదటి ప్రశ్నకే వస్తాం. బొగ్గు, బ్యాటరీల ఈ వింత కాంబినేషన్ భారతదేశాన్ని గ్రీన్ ఫ్యూచర్ వైపు నడిపించే ఒక తెలివైన వారధా, లేక శిలాజ ఇంధనాలపై మన ఆధారపడటాన్ని పొడిగించే ఒక ప్రమాదకరమైన ఆలస్యమా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.